సాయిరామ్. ఈరోజు సాయిబాబా పారాయణంలోని కాపర్ డే భార్య గురించి, బురహాన్పూర్ మహిళ గురించి తెలుసుకుందాము. కాపర్ డే భార్య అమరావతిలో ఉండే దాదాసాహెబ్ కాపర్ డే భార్యకు బాబా మీద భక్తి శ్రద్ధలు ఎక్కువ. కాపర్ డే కూడా బాబా మీద చాలా ప్రేమతో ఉండేవాడు. ఈ కాపర్ డే అమరావతిలో ప్రసిద్ధికెక్కిన లాయరు, ధనవంతుడు, ఢిల్లీ కౌన్సిల్లో సభ్యుడు, చాలా తెలివైనవాడు, మంచి వక్త. అంతటి గొప్పవాడు అయినా కూడా అతనెప్పుడు బాబా ముందు మసీదులో నోరు విప్పలేదు. బాబాకు ఎందరో భక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బాబా దగ్గర వాళ్ళ చనువును, భక్తిని, ప్రేమను చూపించేవారు. కానీ కపర్డే, నూల్కర్, బూటీ ఈ ముగ్గురు మాత్రం ఏనాడు బాబా ముందు నోరు విప్పలేదు. ఎందుకంటే తన పుస్తక జ్ఞానము మూర్తీభవించిన బ్రహ్మజ్ఞానమైన బాబా ముందు, సూర్యుని ముందు దీపం లాంటిదని కపర్డేకు తెలుసు. శబ్దబ్రహ్మ ఎంత శక్తివంతమైన శుద్ధబ్రహ్మయందు నిస్తేజమే. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన సాయి సమర్థుని ముందు ఏ పాండిత్యము నిలవలేదు అని తెలుసు కాబట్టే అంత సమర్థగా ప్రవర్తించేవాడు. అతని భార్యకు కూడా బాబా అంటే శ్రద్ధాభక్తులు ఎక్కువ. ఆమె 7 నెలలు షిరిడీలో ఎంతో ఆనందంగా గడిపింది. ప్రతిరోజు 12 గంటలకు స్వయంగా వంట చేసి బాబాకు నైవేద్యం తీసుకువచ్చేది. బాబా ఆ నైవేద్యం తీసుకున్న తర్వాతే తను అన్నం తినేది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత బాబా ఆమె నిశ్చల భక్తికి మెచ్చి అది అందరికీ అర్థమయ్యేలాగా చేయాలనుకున్నారు. రోజులాగే ఆమె భోజనం తీసుకుని రాగానే అంతకుముందే అక్కడ ఎన్నో నైవేద్యాలు ఉన్నప్పటికీ బాబా వెంటనే లేచి భోజనం చేసే దగ్గరికి వచ్చి కూర్చొని అన్ని పల్లాలు పక్కకు తోసి ఈమె తెచ్చిన పదార్థాలన్నింటినీ తినడం ప్రారంభించారు. అది చూడగానే బాబాను ఏ ప్రశ్న అయినా ధైర్యంగా అడగలిగిన శ్యామ వెంటనే బాబాతో, ఇతరులు తెచ్చిన పల్లాలు చూడనైనా చూడకుండా పక్కకు తోసేసి ఈ పల్లాన్ని మాత్రం దగ్గరకు లాక్కొని మరి తింటున్నావు ఎందుకని అడిగాడు. ఈమె తెచ్చిన భోజనము అంత రుచిగా ఉంటుందా, ఎందుకు బాబాకి పక్షపాతం అని అడిగాడు. అది విన్న బాబా శ్యామతో ఆ భోజనం ఎందుకు తనకంత అమూల్యమైనదో వివరించారు. ఆమె ఇంతకుముందు జన్మలో మొదట ఒక వర్తకుని ఇంటిలో ఎక్కువ పాలిచ్చే ఆవుగాను, తర్వాత ఒక తోటమాలి ఇంట్లో, ఆ తర్వాత ఒక క్షత్రియుని ఇంట్లో పుట్టి ఆఖరికి ఇప్పుడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చాలా కాలానికి తనని కలిసిందని, అందుకే ప్రేమతో ఆమె పెట్టిన భోజనాన్ని తింటున్నానని చెప్పారు. చూశారుగా, మన భక్తితో సమర్పించే భోజనమే కాదు, దాని ద్వారా బాబాతో మన పూర్వజన్మ అనుబంధాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఆ విధంగా ఆమె నిలకడ భక్తిని నిరూపించిన తర్వాత భోజనం పూర్తి చేసి బాబా హాయిగా కూర్చొని ఉండగా కపర్డే భార్య బాబా పాదాలను ఒత్తుతూ కూర్చుంటే బాబా ఆమె చేతులను ఒత్తుతూ ఆమె ఎంతో మృదువుగా రాజారాం అనే మంత్రాన్ని ఎప్పుడూ జపిస్తుంటే దానివల్ల ఆమె మనస్సు శాంతించి మేలు పొందుతుందని చెప్పారు. బాబా చెప్పిన ఆ మంత్రం ఎంతో బలంగా ఆమె మనస్సులో నాటుకుపోయి దానివల్ల ఆమె ఎంతో లాభం పొందింది. బురహాన్పూర్ మహిళ గురించి తెలుసుకుందాము. ఇప్పటి వరకు మనం ఎన్నో కథలు విన్నాము. అన్నింటిలో కూడా బాబా మీద భక్తులకు ఎంత ప్రేమో బాబాకు కూడా భక్తుల మీద అంతకన్నా ఎక్కువ ప్రేమ, బాధ్యత అని తెలుసుకున్నాము. బాబా తను ఎవరినైతే ఆశీర్వదించాలని అనుకుంటారో వాళ్ళని ఎలాగైనా తన దగ్గరికి పిలిపించుకొని మరీ ఆశీర్వదిస్తారు. అలాంటిదే ఒక చిన్న కథ ఇప్పుడు విందాం. బురహాన్పూర్లో ఉండే ఒక స్త్రీకి బాబా కలలో కనిపించి వాళ్ళ ఇంటి గుమ్మం దగ్గర నిలబడి కిచిడీ కావాలని అడిగారు. ఆమెకు వెంటనే మెలకువ వచ్చి చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. ఆమె అప్పటి వరకు బాబాను ప్రత్యక్షంగా చూడనే లేదు. కానీ బాబా ఆమెతో నైవేద్యం స్వీకరించాలని అనుకున్నారు. ఆ కళకు ఆమె చాలా సంతోషించి ఆ కళ గురించి అందరికీ చెప్పింది. ఆమె భర్త పోస్టాఫీసులో ఆఫీసరు. అతనికి బురహాన్పూర్ నుంచి అనుకోకుండా అకోలాకు ట్రాన్స్ఫర్ అయ్యింది. భార్యాభర్తలు ఇద్దరు ఎంతో మంచివాళ్ళు. వాళ్ళు ఒక మంచి రోజు చూసుకొని ముందు షిరిడీ వచ్చి బాబాను దర్శించిన తర్వాత అకోలాకు వెళ్ళవలసి వచ్చునని అనుకొని షిరిడీ బయలుదేరి వెళ్ళి బాబాను దర్శించి పూజించి ఎంతో ఆనందంగా షిరిడీలో 2 నెలలు ఉండిపోయారు. అయితే వాళ్ళు షిరిడీ వచ్చిందే బాబాకు కిచిడీ తినిపించాలని. అయితే 14 రోజుల వరకు వారికి అవకాశం కుదరలేదు. ఆమె ఇక ఆగలేక 15వ రోజు కిచిడీ చేసుకొని ఎంతో ఆతృతతో మసీదుకు వచ్చింది. అయితే ఆమె అక్కడికి వచ్చేసరికి మసీదులో అందరూ భోజనానికి కూర్చున్నారు కాబట్టి లోపల తెరవేసి ఉండగా ఎవ్వరూ లోపలకు వెళ్ళకూడదు. ఎంతో ఆతృతతో కిచిడీ తీసుకుని వచ్చిన ఆమెకు ఒక్క నిమిషం ఏం చేయాలో తెలియక నిలబడిపోయింది. బురహాన్పూర్ నుంచి బాబా దర్శనానికే కాక బాబా అడిగినందుకు కిచిడీ ప్రత్యక్షంగా చేసుకుని వచ్చిన ఆమె అక్కడి వరకు వచ్చి ఆగిపోవలసి వచ్చింది. ఎంతమంది
వద్దని చెబుతున్నా మనసాగక ఆమె తెర తీసుకొని లోపలకు వెళ్ళిపోయింది. ఆమెకి ఏం జరుగుతుందోనని అందరూ భయపడి చూస్తుంటే బాబా మాత్రం ఆ కిచిడీ కోసమే ఎదురు చూస్తున్నట్టుగా ఆమె ఆ నైవేద్యం పెట్టగానే ముద్ద మీద ముద్ద తినడం ప్రారంభించారు. అది చూసి అందరికీ ఆశ్చర్యం వేసి ఆమెను అడిగితే ఆమె జరిగిన తన కళ గురించి చెప్పగానే అప్పుడు అందరికీ ఆ కిచిడీ ప్రాముఖ్యము, బాబాకు తన భక్తుల మీద ఉన్న అసాధారణ ప్రేమ అర్థమయ్యాయి. ఓం సాయిరాం. రేపటి వీడియోలో మరికొన్ని మహిమలతో మళ్ళీ తెలుసుకుందాం.